అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నా పేరు లిఖిత్, మీరు చూస్తున్న ట్రావెలాగర్ లిఖిత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కొత్త సిరీస్ అయితే రాబోతుంది. అదేనండి మహారాష్ట్ర సిరీస్ అనమాట. ఈ రోజు ఈ వీడియోలో త్రయంబకేశ్వరం టెంపుల్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. నాసిక్ సిబిఎస్ బస్టాండ్ నుండి త్రయంబకేశ్వర ఆలయానికి ముందుగా మనం వెళ్లాల్సి ఉంటుందన్నమాట. మొత్తం 30 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసరికి 40 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు సిటీ బస్సులో. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగు ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో చూసారా ఎంతమంది యాత్రికులు ఉన్నారో. సో దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. వామ్మో నాయనో ఎంతమంది ఉన్నారో జనాలు. అసలు మనకి దర్శనం అవుద్దో లేదో తెలీదు. చాలామంది ఉన్నారు జనాలు మాత్రం. నాకు తెలిసి వచ్చేసాం అనుకుంటా. ఇంకొద్దిగా అక్కడ ఏదో టెంపుల్ కనపడుతుంది, త్రయంబకేశ్వరం టెంపుల్ అనుకుంటా ఇది. సో చూడండి వెళ్ళేదారులు అంతా అమ్ముతున్నారు. శివలింగాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు. టెంపుల్ ఎంట్రన్స్లో, ప్రతి టెంపుల్ ఎంట్రన్స్లో ఇలాగే ఉంటుంది. దర్శనానికి వెళ్ళే ముందు ఇవి తీసుకున్నాను నేను. పువ్వులు 20 రూపాయలు అంట, చేంజ్ లేదు అంది. సో ఇవన్నీ తీసుకోండి అంటే తీసుకునే వాళ్ళు తీసుకోండి. టీకే. సో ఇవైతే 100 రూపాయలు అంట, అండ్ ఇదైతే 20 రూపీస్ అంట. చూసి తీసుకోండి. ఇది టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది. అంటే ఇంకా ఇది దాటిపోతే టెంపుల్ వచ్చేసినట్టే. ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒకటి విఐపి దర్శనం, ఇంకోటి ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం గంటలో అవుతుందంట, విఐపి దర్శనం కూడా సేమ్ అంతే అవుతుందంట. విఐపి దర్శనానికి టికెట్ 200. ఆ 2 ఒకేసారి అవుతాయి అన్నాడని నేను ఇంకా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోతున్నా. స్వామివారిది లైవ్ దర్శనం వేశారు టీవీలో ఇక్కడ. సో లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. మినిమం 1 to 1.5 hours పట్టచ్చు అంటున్నారు. ఫ్రీ దర్శనానికి వచ్చేయండి దర్జాగా. ఇక్కడ లైన్లో ఉన్న కూర్చోడానికి బల్లలు ఉన్నాయి, మొత్తం ఐరన్తో వేస్తారనమాట. సో ఇంకా 5-6 లైన్లు ఉన్నాయి మొత్తం. చింటూ బాయ్. ఇప్పుడు మీరు ఈ జ్యోతిర్లింగాన్ని చూస్తున్నారు కదా. ఈ జ్యోతిర్లింగంలో 3 త్రిమూర్తులు కొలువై అన్నారనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సో చూడటానికి చాలా 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 బాగుందండి. సో ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్.
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శనం మాత్రం చాలా అద్భుతంగా అయిందండి. సో నేను చాలా క్లిప్స్లో మాట్లాడలేదు, ఎందుకంటే శ్రావణ మాసం అవడం వల్ల చాలా స్ట్రిక్ట్గా ఉందండి గుడి దగ్గర. చాలా మంది భక్తులు కూడా అయితే వచ్చారు. సో ఇందాక నేను మీకు దర్శనం ఫ్రీ ఎంట్రీ దర్శనం 1 అవర్ అని చెప్పాను కదా, కాదండి, నాకు 3 అవర్స్ పట్టింది. నాకు సెక్యూరిటీ గార్డ్ చెప్పడం 1 అవర్లో అయిపోతుంది అన్నాడు, 3 అవర్స్ పట్టింది నాకు. మీరు దాన్ని బట్టి చూసుకోండి. శ్రావణ మాసంలో చాలామంది భక్తులు వస్తారనమాట. సో నేను ఇది ఓన్లీ దర్శనం వీడియోనే అండి, మీరు ఇంకేం అనుకోవద్దు, ఏం మాట్లాడలేదు, ఓన్లీ మ్యూజిక్ పెట్టడం మాత్రం అనుకోవద్దు. ఇది ఓన్లీ దర్శనం వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అసలు నాసిక్ ఎలా రావాలి, నాసిక్ నుండి త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం ఎలా దర్శించుకోవాలి, ప్రతి ఒక్కటి A to Z ఒక ఫుల్ టూర్ ప్లాన్ చేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను నేను. సో అంతేనండి, పక్కనే ఉన్న గౌతమి కుండ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఆ క్లిప్స్ అయితే చూసేయండి. సో ఇవే అనమాట బ్రహ్మగిరి హిల్స్. చూసారా ఎంత బాగున్నాయో, చాలా ఆసంగా అయితే ఉన్నాయి. దీని ముందు, ఈ లొకేషన్ ముందు ఇక్కడ చేపలకి ఫీడింగ్ అమ్ముతున్నారు మొత్తం. సో మనం కూడా ఏదైనా తీసుకొని చేపలకి అయితే వేద్దాము. ఇది మొత్తం గౌతమి కుండ అంటండి. ఎగ్జాక్ట్గా మన మందిర్ నుండి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట గౌతమి కుండ. ఈ గౌతమి కుండ నిండా చేపలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఫీడింగ్లు కూడా అమ్ముతున్నారు, చూసుకోండి. 10 రూపాయలు అంట. నేను తీసుకుంటా ఒకటి. సో ఫీడింగ్ తీసుకుందాం మనం కూడా. నేను అంతా కొత్త సెటప్ తీసుకున్నా ఈ ట్రిప్లో. మైల్ 10 రూపాయలు తీసుకుంది ఇవిడ. ఇది వేస్తుంటే చూడండి, రెడ్ కలర్ చేప, రెడ్ కలర్ చేపలు కూడా ఉన్నాయి. ముద్ద వేసేద్దాం, పెద్ద ముద్ద. సో బ్రహ్మగిరి కొండలు అన్నమాట అవి. అక్కడ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఇప్పుడే వెళ్ళబోతున్నా.